ఓం శ్రీమాత్రే నమః. సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి రాకముందు నా పరిస్థితి వేరు, వచ్చాక వేరు. నేను ఈ ధ్యానంలోకొచ్చాక ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ధ్యానంలోకి రావటానికి నాకు ప్రత్యేకత కారణాలేమీ లేవు. ఆ భగవంతుడే కల్పించాడు. కరోనా వచ్చింది. కరోనాలో ఖాళీగా ఉండి యూట్యూబ్‌లో ఛానెల్స్ అన్నీ చూస్తూ ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాను. తెలుసుకొని ఇంత గొప్పదా ధ్యానం నిజంగా ఇలా చేస్తే బావుంటుందా? నిజమేనా? పూజలు చేయకుండా ధ్యానం చేయొచ్చా? ధ్యానం చేస్తే నిజంగా ఇన్ని మహత్యాలు జరుగుతాయా? అని నాలో అనుమానాలు వచ్చినియి. భయాలు వచ్చినియి, అన్నీ వచ్చినియి. అయినా సరే ధ్యానమే చేయాలనే కోరిక మాత్రం బాగా కలిగింది. ఆ టైంలో కొన్ని ఆరోగ్య కారణాలు కూడా వచ్చినియి నాకు. ధ్యానంలోకొచ్చాకొచ్చినియి. ధ్యానానికి ముందుకు ఉన్నయి. ఇంకా ఎక్కువయినియి. అప్పుడు ధ్యానం చేస్తే తగ్గుతుందన్నారు గదా! దానికోసమే వచ్చిందని అనిపిచ్చిందనమాట. అనిపిచ్చి నేను ఇక ధ్యానం చేస్తూ కాలుకి కొన్ని దెబ్బలు అదే ఒక రకమైన షుగరొచ్చేసి కాలు చర్మం అంతా ఊడిపోయి నానా ఇబ్బందులు పడ్డాను. అప్పుడు డాక్టర్ ఒక సంవత్సరం దాకా అది తగ్గదు, మందులు వేసుకోవాలి. మీరు మెడిటేషన్ చేసినంత మాత్రాన తగ్గుతుందనుకుంటున్నారా? అని అన్నారు. అంటే లేదండి మెడిటేషన్ వల్ల తగ్గుతుందనే నా నమ్మకం. అనంటే సరే ఒక నెలైనా మీరు టాబ్లెట్‌లేసుకోవాలి. వేసుకోండి తర్వాత అన్నాడు. షుగర్‌కి మాత్రం ఒక నెల టాబ్లెట్లు వేసుకున్నాను. కానీ సంవత్సరానికి తగ్గదు అని చెప్పిన కాలు ఒక 15, 20 రోజుల్లోనే శుభ్రంగా తగ్గిపోయింది నడవటానికి వీలుగా. ధ్యానం చేశాను. ధ్యానం చేసేటప్పుడు అమ్మవారిని అడిగాననమాట. అమ్మా నాకెందుకు ధ్యానం చేస్తున్నాను. కానీ ఇంకా పూర్తిగా నమ్మకం కలగటంలా. ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? నేను చేసేది కరెక్టేనా? అని చెప్పేసి నన్ను నేను పడేదాన్ని. రాత్రి నిద్రపోయేదాన్ని గాదు. అలాంటి టైంలో నేను ధ్యానంలో కూర్చొని ఒక రోజున అమ్మవారిని గట్టిగా అడుగుతున్నప్పుడు, నాకు ఒక స్పూన్‌తో ఒక చెయ్యి వచ్చి నోట్లో నెయ్యి పెట్టింది. టక్కని మింగాను. మింగి ఇదేంటి నెయ్యి పెట్టారెవరు? అని చెప్పేసి వెంటనే చూస్తే పక్కన ఎవ్వరు లేరు. కానీ అప్పుడు నాకు అర్థం గాలేదు. ఏంటి ఇలాగా ధ్యానం కరెక్టేనా అని అడిగితే నెయ్యి తినిపిచ్చారేంటి అని అనుకున్నాను. తర్వాత ఒక 4 రోజులు ఆలోచించుకున్నాక వైరాగ్యం అంటే ఆఖరి స్థానం నెయ్యిదంటారు గదా! ఇది నేను అంతకుముందు విన్నాను. అంటే ధ్యానం నెయ్యంత స్వచ్ఛమైంది, మార్పు లేనిది అని నా మనసుకి నాకు తెలిసిన జ్ఞానానికి అది అర్థమైందనమాట. ఆ తర్వాత ఇంకంతా నాకు బానే ఉంది. నేను అంతకుముందు వాడే టాబ్లెట్లు నాకు వర్టిగో వచ్చి కళ్ళు తిరుగుతా ఉంటాయి ఎప్పుడు. నేను ఎక్కువ సేపు నుంచోలేను. ఆ స్థితులన్నీ ఒక్కసారిగా ఇప్పుడైతే ఈ నెయ్యి తినిపించటం, ఈ కాలు తగ్గటం అయిందో, ఇక నేను జీవితంలో టాబ్లెట్ ఆటికి వేసుకోను అని తీసి పక్కన పెట్టేసేసా. పెట్టేసేసి ధ్యానం చేసుకుంటం వల్ల ఇక నిద్రకి టాబ్లెట్ మానేశాను. మరి ఈ వర్టిగో కళ్ళు తిరిగి పడిపోవటానికి టాబ్లెట్ మానేశాను. ఇయన్నీ మంచి జరిగింది నాకు. ఇది జరగటం ఒక వంతైతే, నా మానసిక పరిస్థితి చాలా గొప్పగా మారింది. అంతకుముందు ప్రతి చిన్నదానికి బాధపడటం, ప్రతి చిన్నదాన్ని ఎక్కువ రోజులు ఆలోచించటం, ప్రతి చిన్నదాన్ని అసలు నా జన్మతః ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆలోచించి బాధపడటం నాకు అలవాటు. అలాంటిది ఇప్పుడు ధ్యానం చేయటం మొదలెట్టాక నేను ధ్యానం ఎంత బాగా చేస్తున్నానో నాకైతే తెలీదు గానీ, ఇప్పుడు అనుమానమే. కళ్ళు మూసుకుంటున్నాను, ఆలోచనలొస్తున్నాయి, కరెక్ట్‌గా చేస్తున్నానా అని. కానీ ధ్యానం వల్ల నాకు తెలిసిన విషయాలేంటంటే, ధ్యానం చేయటం మూలాన నేను అవతల మనిషిని జడ్జ్ చేయటం మానేశా. అసలు చెయ్యాలనిపిచ్చదు. ఎవరి గురించన్నా ఎవరైనా చెప్తుంటే వినాలనిపిచ్చట్ల. ఫోన్‌లో కూడా ధ్యానం విషయాలు తప్ప ఇంకేమి వినాలనిపిచ్చట్ల. అవతల మనిషి ఎలా ఊహించుకున్నా పాపం వాళ్ళట్లా అనుకుంటున్నారు. అది కరెక్టేగా అనిపిస్తుంది గానీ, ఎవరు తప్పుగా కనపడట్ల. వాళ్ళ స్థితి అది అనే భావం అర్థమైంది. నా స్థితి ఇది. నేనే మారాలనే భావం పెరిగింది. ఒకవేళ ఎవరైనా పొరపాటున చెప్పినా తామరాకు మీద నీటి బొట్టులాగా మొహమాటానికి విన్నా, అదసలు నాకు వినపడను కూడా వినపడట్లేదు.
ధ్యానం వల్ల నాలో వచ్చిన మార్పులు ఇవన్నీననమాట. ఇంతకుముందు ఏదో జరగకపోతే, ఇది జరగకపోతే నేనేమైపోతానో అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఏదొచ్చినా స్వీకరించాలి. స్వీకరించి దాన్ని ఒప్పుకోవాలి. అందుకే మనం ఇక్కడికొచ్చాం కాబట్టి ప్రతి దాన్ని స్వీకరించాలి అని ఒక భావం పెరిగింది. ఇప్పుడు ప్రపంచం అంతా అందంగానే కనపడుతోంది నాకు. అంతకుముందు ఎవరు చూసినా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనిపిచ్చేది. ఇప్పుడు అందరూ బానే మాట్లాడుతున్నారన్న ఫీలింగు నా మనసుకొచ్చింది. ఈ ధ్యానానికి నేను ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా పత్రిజీ మహారాజ్‌ని అసలు నేను ఒక్కసారి కూడా చూడలేదు. నాకంత అదృష్టం కలగలేదు. పత్రిజీ గారిని ఎన్నో సార్లు ఆయన విజయవాడొచ్చారు. కానీ నేను ఒక్కసారి కూడా చూడలేదు. అది నా దురదృష్టం. కానీ ఆయన చెప్పిన ధ్యానాన్ని తలుసుకుని, ఆయన గొంతు వింటూ, ఓహ్! ఈయన్ని నేను చూడలేకపోయాను కదా! ఎప్పుడు ఎంత అజ్ఞానంలో ఉండానో, ఊళ్ళో ఉండి కూడా నేను చూడలేకపోయాను. ఆయన ఎన్నో సార్లొచ్చారట. నేను ఈ సంసారం అనే రొంపులో పడిపోయి ఏమి పట్టించుకోలేదు గదా! అని అనిపిస్తుంది. మళ్ళీ కాదులే అప్పుడు దాకా నాకు టైమిచ్చారు. నాకిప్పుడే ఇచ్చారు టైము అని ఆయన ఎక్కడున్నా చూడలే టీవీలో చూడటమే విడిగా చూడలేకపోయాను. ఒక్కసారి కల్లో కనిపిస్తే బాగుండు అని అనిపిస్తది. ఒక్కసారి కనిపిచ్చారు. కాకపోతే అదొక్కటే నాకు మనసుకు బాధ. ఏంటంటే ఆయన్ని డైరెక్ట్‌గా చూడలేకపోయాను. డైరెక్ట్‌గా ఆయన ఉపన్యాసం వినలేకపోయాను. వీడియోలో తప్ప. అంతే తప్ప ఇంత మంచి ధ్యానాన్ని ఇంతమందికి అందించిన ఆయన ఎంత గొప్పవాడు. సాయిబాబాలాగా ఎంతమంది కొలుస్తున్నారు. ఎన్ని లక్షల మందికి జ్ఞానాన్ని కలిగించారు. అంటే జ్ఞానం వేరు, అంతకుముందు భక్తి వేరు. ఇప్పుడు అన్ని విషయాలను అవగాహన చేసుకొని ప్రతీదీ ప్రతి మనిషిని జడ్జ్ చేయకోకుండా, ఓహ్! వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఆళ్ళు బయట క్లాస్‌లో ఉన్నారు. ఈళ్ళు రెండో క్లాస్‌లో ఉన్నారు. వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. వాళ్ళు ఇది అని అలా మనకు తెలిసినప్పుడు అసలు ఈ ప్రపంచంలో మనకు విరోధులే కనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఎవరి స్థితిని బట్టి ఆళ్ళుంటారు తప్ప, ఒకటో క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు అందరూ ఉంటారు అని చెప్పినప్పుడు నిజమే గదా! ఎవరి సబ్జెక్ట్ ఆళ్ళకే తెలుస్తుంది కానీ ఇంకొకళ్ళకి తెలీదు గదా! ఇది ఇంత చిన్న విషయం ఇంతకాలం తెలుసుకోలేక వాళ్ళు నన్నన్నారు, వీళ్ళు నన్నన్నారు అని నేనిలా ఇంతకాలం తెలియక ఎంత బాధపడ్డానో, ఇంత స్వల్ప విషయం తెలుసుకోలేకపోయామే ఇన్నేళ్ళకి అని నాకు చాలా సంతోషం కలుగుతుంది ధ్యానానికొచ్చాక. ధ్యానం చెయ్యకపోతే ఇన్ని తెలివితేటలు గానీ, ఇంత అవగాహన గానీ వచ్చేది కాదు. దీనివల్ల ప్రతిదీ ఒకవేళ క్షణికంగా ఒక్క నిమిషం బాధపడ్డా, వెంటనే రియలైజేషన్ అవ్వగలుగుతున్నాను. అందుకని ధ్యానంలో వచ్చిన మార్పులు నా జీవితాన్ని ఎంతో మార్చినియి, ఆరోగ్యాన్ని మార్చినియి, అన్నీ మార్చినియి. ఏమ్మా ఇంకా మాట్లాడొచ్చా? హలో! అలా నాకు కలలొచ్చినియి కొన్ని. కలల్లో నేనన్నీ చూసుకున్నాను. కర్మ విపాక ధ్యానం చేశాను. ఇట్లా చాలా అనుభూతులు నాకు ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు. ధ్యానం వల్ల నాకు చాలా భయాలు పోనియి. అంతకుముందు పిల్లలు బస్సెక్కితే భయం. ఊరెళ్తే భయం. వాళ్ళు చేరామనేదాకా నాకు భయం. ఇప్పుడు అన్నిటిని చూసుకునేది జగన్మాత ఈ విశ్వమే చూస్తది. మనం చేసే ప్రతి పని విశ్వానికి తెలుస్తది కనుక, మనం భయపడాల్సిన అవసరం లేదు అని ఒక భావం వచ్చింది. కాబట్టి ఇంగిప్పుడు నాకు ధైర్యం పెరిగింది. ఇదివరకు మా బాబు ఎక్కడికన్నా ఎళ్తే నాకు చాలా భయమనమాట. ఇప్పుడు కూడా భయమే. కానీ వెంటనే ధ్యానం చేసుకుంటాను. చేసుకుంగానే ఆ ఎనకట ఉన్నంత భయమైతే ఇప్పుడు లేదు. అంటే ఇదంతా ధ్యానం వల్లే నాకు జరిగిన మంచి విషయాలమ్మా. హ్మ్. అది అన్నమాట. ఇంకా ఏదైనా అడిగితే చెప్పగలను. నాకు ఇదే ఫస్ట్ టైమ్ గదమ్మా! ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. హ్మ్. ఇది ధ్యానం వల్ల నాకు జరిగిన మంచి మేలు. నేను ఆరోగ్యంగా బాగుపడ్డాను. మానసికంగా బాగుపడ్డాను. హ్మ్. ఎన్నో విషయాల్ని అవగాహన చేసుకొని, అన్వేషించి తెలుసుకోగలుగుతున్నాను. ప్రతి విషయాన్ని అన్వేషణగా ప్రతి దాంట్లోంచి మంచి తీసుకోగలుగుతున్నాను. చెడునసలు చెడు జోలికి వెళ్ళటం లేదు. ఎవరి గురించైనా మంచి ఆలోచించగలుగుతున్నాను. ఎవరైనా ఏదన్నా మాట్లాడుతుంటే
ఆ తర్వాత ఏం మాట్లాడతారో నాకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతున్నాయి కొన్ని విషయాలు. ఇదిట్లా జరుగుతుందని ముందే తెలుస్తాయండి కొన్ని. ఆటికి నేను పెద్ద ఇదివ్వట్లేదు కానీ, ఇది మాత్రం సంతోషపడుతున్నాను. ప్రతి సమస్యని అర్థం చేసుకోగలుగుతున్నాను. దానికి అనుగుణంగా నన్ను నేను మలుచుకోగలుగుతున్నాను. ఇందుకు నేను చాలా ధ్యానానికి ఎంతో ఎంతమందికి కనిపించినోళ్ళందరికీ చెప్తున్నాను. ధ్యానం చేసుకోండి బావుంటది. ధ్యానం చేసుకోండని కనిపించినోళ్ళందరికీ చెప్పేటప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. ధ్యానాన్ని నేనొచ్చి 2021 బాగా స్టార్ట్ అయింది. ఈ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. కానీ శారీరకంగా నేనెంతో బాగుపడ్డాను. మానసికంగా నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఈ ధ్యానానికని వేల కృతజ్ఞతలమ్మ. ఇట్లా నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. నాకు ఎవ్వరు తెలీదు. ఎక్కడికెళ్ళాలో తెలీదు. అయితే నేను ఇక్కడ దగ్గరలో మహాలక్ష్మి నగర్‌లో ధ్యానం నేర్పుతున్నారు. అక్కడ స్పిరిచ్యువల్ టాబ్లెట్ అని అంటే అదేంటో కూడా తెలీదు. సరే ధ్యానం అంటున్నారు కదా! అని అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆదివారం ధ్యానానికెళ్ళేదాన్ని. దానికన్నా ముఖ్యంగా నేను యూట్యూబ్‌లో వంశీ సార్ ఆహ్, క్యాసెట్‌లన్నీ అసలు మొత్తం చూసేదాన్ననమాట. ఏ రోజు అది అన్నం తినకపోయినా పర్వాలేదు. అయి చూస్తే చాలు ఒక శక్తొస్తది అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని. అబ్బా! ఇంత చిన్న వయసులో ఎంత చెప్తున్నారు. ఏ ఏ అని అట్లా నాకు ఆయనెవరో పరిచయం లేదు కదా! చాలా ఆనందం పొందేదాన్ని. ఏ తల్లికి అందో ఎంత బాగా చెప్తున్నారో అని అట్లా ఫీలయ్యేదాన్ని. ఎప్పుడైనా ఒకసారి ఈయన్ని కలిస్తే బాగుండు అని అనుకున్నాను. ఎలా కలవాలో ఫోను నంబర్ ఇచ్చారు గానీ, ఫోను చేసి మాట్లాడే అంత తెలివితేటలు కూడా లేవు. తెలివి లేదు భయం. అందుకని వైజాగ్ ఎళ్తే బావుండు. ఒకసారి వైజాగ్ ఎళ్లి చూసొస్తే బావుండు అని చాలా సార్లు అనుకున్నాను. అనుకున్నానే కానీ, నేను వెళ్ళే అంత ఇది లేదు. ఒక్కదాన్నే వెళ్ళాలి. ఎవరొస్తారు అని ఇట్లా అనుకుంటూ ఉండంగా మరి ఆ దైవం నాకు అట్లా అనుకూలించారనుకుంటా. నేను ఇంకా 2 రోజులకి వేరే కెనడా వెళ్దామని అనుకుంటున్నా. ఇంట్లో పని చేసుకుంటుంటే మా పనమ్మాయి వచ్చి, "అమ్మ ఇక్కడెవరో ధ్యానం చెప్పటానికొస్తున్నారంట అపార్ట్‌మెంట్‌లో. అందరూ అక్కడ సర్దుకుంటున్నారు." అంటే ధ్యానమా? ఎవరు అన్నా. ఎవరోనమ్మా మరి నాకు తెలీదు. ఆవిడ చెప్పారు. మీరు వెళ్లి చూసొస్తారా అనంటే, నేను మామూలు పాత చీరతోనే ఊరిని చూసొద్దామని గేట్ దాకా వెళ్ళాననమాట. ఎళ్తే లోపలికెళ్ళి చూద్దామంటే ఇంక రాలేదు. ఎళ్లి కుర్చీలో కూర్చున్నాను. కూర్చుంటే ఏంటి ఎవరొస్తున్నారు అనని అడిగితే అక్కడ ధ్యానానికొచ్చే వాళ్ళందరూ వచ్చారనమాట. వంశీకరణ్ గారండి. ఏంటి భీమనేని వంశీకరణ్ గారా? అని చాలా ఆశ్చర్యపోయాను. అయితే అవునమ్మా ఆయనే వచ్చేదనంటే నేనెళ్ళి మళ్ళీ అయ్యో! ఇదేంటి పాత చీరతో వచ్చేసాను. చీర మార్చుకొస్తే పోతుందేమో అనుకున్నాను గానీ చీరదేముందిలే. ఆయన చూడటం ముఖ్యం అనుకుని ఇంకా అట్లాగే అలాగే కూర్చున్నా. కూర్చునంగానే కొంతసేపటికి వంశీకరణ్ గారు, సుకన్య మేడం గారు ఇద్దరు వచ్చారు. రమ గారని ఆవిడ పరిచయం చేస్తున్నారు. అసలు నాకింకెవరు కనిపించట్ల ఆయన తప్ప. ఆహ్, ఒక సొంత తమ్ముడిని చూసినంత ఫీలింగ్ నాలో ఉద్రేకం బాగా ఇదిగా అయిపోయి ఆనందంతో నాకు వణుకొస్తుంది. ఎవరైనా నేను తెలుసా నా గురించి మరేంటి మీకు పరిచయం ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే మీకున్న అనుభవాలు గాని, అనుభూతులు గాని చెప్పండంటే నేను లేచి నేను మిమ్మల్ని మీ క్యాసెట్‌లన్నీ చూస్తానండి. మీ వీడియోలన్నీ చూస్తాను. నాకు చాలా సంతోషం నాన్న. నువ్వు నాకు సొంత తమ్ముడివేమో అన్న ఫీలింగు శ్రీకృష్ణుడే వచ్చి చెప్తున్నాడు గీత ఈ రూపంలో మారిపోయి అని నాకనిపిస్తదనమాట ఎప్పుడు. ఆ సీతాదేవి గురించి చెప్పినప్పుడు, ఆ విషయం నేను ఎంతమందికి చెప్పానో. సీతాదేవి బాధపడిందంటే, లక్ష్మణ్‌ని ఇలా అంటే, ఆవిడ అందువల్ల మానసికంగా బాధపడింది. అంతటి సీతాదేవి కూడా అనుకున్న పొరపాటు మాట్లాడితే, అది భరించక తప్పలేదు అని ఆయన చెప్పిన విషయం నా జీవితంలో నేను మర్చిపోలేను. నేను ఎంతమందికో చెప్పాననమాట. అంతటి ఆవిడే సీతా మహాస్వార్థి. ఆవిడ కూడా ఈ కర్మకి దానికి తప్పలేదావిడి బాధపడింది. అప్పుడు ఇలా చూసుకొని, "ఓహో! ఆ రోజు నువ్వు చూసుకో అమ్మా, విశ్వాన్ని అడగమ్మా" అని చెప్పారని ఆయన చెప్పినప్పుడు, అసలు ఈయనకి ఇయన్నీ ఎలా తెలుస్తయి? ఎక్కడ ఇన్ని రోజులు రామాయణం విన్నాం, భారతం విన్నాం. ఎవరు ఇలాంటియి చెప్పలేదే. మాండవ్య మహాముని గురించి చెప్పినా, వశిష్ఠుడి గురించి చెప్పినా, విశ్వామిత్రుడి గురించి చెప్పినా, సీతాదేవి గురించి చెప్పినా, అహల్య గురించి చెప్పినా,
నాకు ఇంత లోతుగా ఎలా తెలుసుకోగలుగుతున్నారు? ఇంతవరకు మనం ఎన్నో సార్లు విన్నాము. ఎవరు ఇంత లోతుగా చెప్పలేదే. ప్రతి విషయాన్ని ఆఖరికి రావణాసురుడి గురించి కూడా మంచి చెప్పగలిగేది. రాముడి గురించి కూడా మంచి చెప్పగలిగేంత జ్ఞానము నిజంగా ఈయన శ్రీకృష్ణుడయ్యుంటాడు. ఇంత నవ్వుతూ, ఇంత జోకులేసుకుంటూ ఇలా చెప్తున్నాడు. ఎంతమందికి జ్ఞానం ఎంత బాగా వస్తది. ఈయన్నొక్కసారి చూస్తే బాగుండు అని నేను చాలా సంతోషపడ్డాననమాట. ఆ చూసిన రోజు నా ఆనందం ఇంత అంత కాదు. తెల్లవారి మళ్ళీ రమ్మగారింటికెళ్ళి ఆయన్ని అలా మాట్లాడాలనిపించలేదు. అలా చూస్తూ ఉంటే చాలనిపించింది. ఒక ఫోటో దిగాను. చూసాను. నాకు ఆ చూడటం మళ్ళీ ఎప్పుడైనా చూస్తానేమో అనుకున్నాను. ఇంక నేను కెనడా ఎళ్ళిపోయాను. 6 నెలల తర్వాత వచ్చి రాంగానే అక్కడుండే ఒకసారి సుకన్య గారికి ఫోను చేశాను. చేస్తే వచ్చినాక "అమ్మ ఇట్లా మేము హిమాలయాలెళ్తున్నాము" అని చెప్తే, "నేను వస్తానమ్మా" అని చెప్పేసి వెళ్ళాను. అప్పుడు 10 రోజులు ఆయనతో కలిసి నేను గడపబోతున్నాను. రోజు 10 రోజులు ఆయన్ని చూస్తాను, మాట్లాడతాను అనే భావన నన్ను 2 నెలలు అసలు నిద్రపోనివ్వలేదు. ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అని ప్రతిరోజు అందుట్లో చూసుకుంటూ ఉండేదాన్ని ధ్యానం చేసేటప్పుడు. ఎప్పుడు మీటింగ్ పెడతానన్నారు? ఎప్పుడు మాట్లాడతారో చూద్దాం. మాట్లాడేటప్పుడు, ఆయన్ని చూసేటప్పుడు నాకు మాటలు రావు. అలా చూడటమే ఇష్టం అన్నమాట. అలా ఎప్పుడు మాట్లాడతారు? ఈ 10 రోజులు ఉంటానన్న ఆనందం, హిమాలయాలు ఎళ్తున్నానన్న ఆనందమా? ఆయనతో ఉంటున్నానన్న ఆనందమా? అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. అంటే రెండూను అనిపిచ్చేది. అక్కడికెళ్ళి కళ్ళు మూసుకొని ధ్యానం చేయమన్నా గూడా ధ్యానం చేయకుండా పరిసరాలను చూసుకోవాలి. ఇయన్నీ మర్చిపోతాం గదా! కళ్ళు మూసుకుంటే ధ్యానంలో అయన్నీ చూడం గదా! మళ్ళీ ఈ ప్రదేశాలన్నీ ఎలా చూస్తాము అని నేను అనుకుంటున్నాను లోపల. అప్పుడు వెంటనే వంశీ ఈ మాట చెప్పారనమాట. కళ్ళు మూసుకునే ధ్యానం చేయక్కర్లేదు. కళ్ళు తెరిసి కూడా ఈ పరిసరాలని అన్నిటిని గమనిస్తూ, నిశ్శబ్దంగా ఈటిని మనసులో అనుభూతి చెందొచ్చు అని చెప్పినప్పుడు, నా మనసులో ఉన్న మాట ఆయన వెంటనే చెప్పారే అని నేను చాలా సంతోషపడ్డాననమాట. అప్పుడు నాకు ఎక్కడికెళ్ళినా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే, మళ్ళీ ఈ ప్రదేశానికి మనం రాం కదా! ఇయన్నీ చూడాలి కదా! కళ్ళు మూసుకొని ఇంటికెళ్ళాక ఈటిని ఊహించుకొని ధ్యానం చేయాలనే ఫీలింగ్ కలిగింది. నాకు కలిగిన ఫీలింగే ఆయన వెంటనే చెప్పారనమాట. దానికి నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. ప్రతి చోట నవ్వుతూ జ్ఞానాన్ని బోధిస్తున్న అట్లా అనిపిస్తది నాకు. వంశీ గారు. కేకలేస్తూ మళ్ళీ అంతలోనే మనకు మాయలో కప్పుతూ నార్మల్‌గా మాట్లాడుతూ, జోకులేస్తూ, మళ్ళీ అంతలోనే నేనంత మంచోడిని కాదు అని అంటంటే నాకెంత ఆశ్చర్యం కలుగుతుందంటే, ఆహ్, చూసావా ఈ మనిషి అవతల మనిషి నిజంగా మాయలో పడుతున్నాడా? పడట్లేదా? అని అలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. సత్యాన్ని చెప్తూ ఒక చీమను చూపిచ్చి ఓ చెట్టు కింద హిమాలయాల్లో అది చూసారా? ఆ ఈగ ఎట్లా అన్వేషిస్తుందో అన్నారు. దాని మీద నేనొక కవిత కూడా రాశాను. అదేంటంటే, తేనె ఉన్న ప్రతి పువ్వుని చూసుకుంటూ ఎళ్ళిపోతుంది. ఒక ఆవిడ అడిగిందనమాట. అంటే నేనెప్పుడూ ఇలా ఆలోచించుకుంటా. మంచి కోసం అన్వేషిస్తూ వెళ్ళాలి ఎంత దూరమైనా సరే. ఏ మనుషులైనా సరే, మనకు కావాల్సిన గుణం ఏముంది? దాన్ని మనం అన్వేషించాలి. ఆళ్ళ చెడుతో మనకనవసరం. ఈ ప్రపంచంలో ఎంతమందిని కలిసినా, ఎంతమంది స్వామీజీలను చూసినా, అందుట్లో మనకు పనికొచ్చే విషయం ఏముంది? ఆ జ్ఞానాన్ని మనం అలవరుచుకోవాలి అని నేను వెతుకుతున్నట్టుగా, ఆయన నా మనసుకు తెలిసినట్టుగా, అది చూడు ఎలా అన్వేషిస్తుందో అన్నారు ఒక చెట్టు కింద. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందనమాట. నా మనసులో మాటలు ఈయనకి తెలుస్తున్నాయా? లేకపోతే నేను అనుకున్నదల్లా చెప్తున్నారేంటి అని అనుకున్నాను. అనుకున్నప్పుడు నేను ధ్యానం చేసేటప్పుడు చుట్టూ చూడాలనుకున్నప్పుడు సార్ చెప్పారు. కళ్ళే మూసుకోక్కర్లేదు. కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేయొచ్చు అని జెప్పారు. నేను చెట్టు కింద ఆ పూలల్లో ఆ తేనెటీగ అలా చూస్తుంటే నేను నా మనసులో అనుకున్నాననమాట. ఈ కింద పడిపోయిన పూలల్లో కూడా తేనుందా అని చూసుకుంటా ఏంది అని నేననుకున్నా. అక్కడే కూర్చొని ఆ అమ్మాయి ఇంకెవరో వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరికో చెప్తున్నారు. కానీ అది నాకే చెప్పినట్టు అనిపిచ్చింది. ఎందుకంటే నా మనసులో భావన అప్పుడు అలా ఉంది. దాని మీద నేను ఒక కవిత కూడా రాశాను. తర్వాత చెప్తాను. అలా నాకు ఒక వర్డ్ ఏదైనా మీరు ఇష్టమైంది ఒక మాట రాసివ్వండండి అని అడిగితే, జీవితాన్ని హ్మ్. కర్తగా చూడొద్దు. ఆహ్, జీవితాన్ని సాక్షిగా చూడు. కర్తగా జీవించవద్దు అని రాసిచ్చారనమాట. అప్పుడు నాకు దానికి నాకు పెద్ద ఇదే అర్థమైంది. జీవితంలో ఏదొచ్చినా దాన్ని నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు.
నేనే నీ యజమానిని. నా జీవితం నేను చెప్పినట్టు వినాలి. నేను చెప్పినట్టే జరగాలి అని అనవసరమైన ఆరాటాలు పోవద్దు అని నాకు చెప్పినట్టు అనిపించింది. దాని మీద కూడా ఒక అనుభూతిగా నేను రాసుకున్నాను. అలా అంత ఆనందాన్ని నాకు హిమాలయాల్లో నాకు వంశీ గారితో కలిసి 10 రోజులు గడపటం నాకు ఎలా అనిపించిందంటే చిన్ని కృష్ణుడితో తిరిగినట్టు అనిపించింది. నాకు ఆయన నవ్వితే కృష్ణుడు నవ్వినట్టు అనిపిస్తుంది. ఆయన కేకలేస్తే తెలియకోకుండా మందలిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరిని ఎక్కడ ఎట్లా పెట్టాలో ఆయనకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలీదు. మందలిచ్చినట్టు ఉంటారు. బుజ్జగిచ్చినట్టు ఉంటారు. అసలు ఏంటి ఈయన అని నేను చాలా సార్లు ఆయన గురించి అనుకున్నాను. ఆయన్ని ఇంకా అర్థం చేసుకునే అంత శక్తి నాకు లేదు కానీ, నాకు మాత్రం చిన్ని కృష్ణయ్య లాగానే కనిపిస్తారెప్పుడు. ఆ చిరు మందహాసం, ఆ ఆ చూపు, ఆ కళ్ళల్లో అసలు ఎంత శక్తుందంటే, అవతల మనసుని మొత్తాన్ని దోచేసి, ఆ మనిషిలో ఉన్న భావాలన్నీ తెలుసుకోవటానికి ఒక్క చూపు చాలు అనిపిస్తది ఆయన చూస్తే. ఆయన ముందు నేను మాట్లాడలేను. కానీ నాన్న అన్న పదం తప్ప నాకు ఆయన్ని అడిగితే ఏమి రాదు. ఒక తండ్రిలాగా, ఒక కొడుకులాగా, ఒక తమ్ముడిలాగా ఏమిటో నాయనా ఆ పార్థుడు గనక, అర్జునుడు గనక కృష్ణుడిని పట్టుకొని నాయనా తెలియక ఇంతకాలం నిన్ను బా ఇలా పలకరించాను, అలా పలకరించాను అన్నట్టు నిన్ను పార్థ అని లేకపోతే బావ అని ఇట్లా అనేక రకాలుగా నిన్ను పిలిసానని అర్జునుడు బాధపడినట్టుగా నేను నాన్న అని నాకు కల్లోకొచ్చినా గాని కలలోకి కూడా వచ్చారు చాలా సార్లు. కలలోకొచ్చినప్పుడు కూడా ఆహ్, ఈ కొంచెం కష్టపడితే డిగ్రీ కట్టేదానివి కదా! అన్నారేంటో మరి. ఆ మాట నాకర్థం కాలేదు కలలో. అలా ఎన్నో సార్లు అట్లా కల్లోకొచ్చారు. ఆయన నాకు ఈ రూపేణా కలిసినందుకు, ఈ రూపేణా నేను వెళ్ళగలిగినందుకు నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. హ్మ్. నాకు కర్మ విపాక ధ్యానం 40 రోజులు చేశానక్కడ. అక్క ఇక్కడ చేశాను. అక్కడ కూడా చేశాను. నాకేమి కర్మలుండి కాదు. నేను కర్మలన్నీ అనుభవించేశాను. ఎందుకంటే చాలా అనుభవించేశాను. ఇంకా ఏదన్నా ఉంటే దాన్ని అనుభవించటానికి కూడా రెడీగా ఉన్నాను. మానసికంగానే ఇంకాను. అయితే అన్ని కర్మలు అనుభవించినప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు మాత్రం నా జీవితం అంతా అవన్నీ ఎందుకు అనుభవించానో నాకు తెలిసింది. మాది హ్మ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నమాట. మా వారు బ్రాహ్మలు. మేము చౌదరీస్. ఇది కులాల విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కళ కోసం చెప్పాల్సొస్తుంది. అయితే నేను ఇల్లు కట్టుకున్నాను. కొంచెం మాస్ ఏరియాకి దగ్గరగా పక్కన అపార్ట్మెంట్ దగ్గర కట్టుకున్నాననమాట. అప్పుడు నా భావన ఎలా ఉందంటే, మా వాళ్ళే ఎవరైనా అద్దెకి రావాలి అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని ఇల్లు కట్టుకున్నప్పుడు. ఇదెందుకు చెప్తున్నానంటే, ఇది చెప్పకపోతే ఆ కళకి అర్థం ఉండదు. ఆ కళలో నాకు ఏమొచ్చిందంటే నేను ఒక పెద్ద గుడిలో పనిచేస్తున్నట్టు, అక్కడ నేను వెళ్తే అక్కడ వెళ్తున్నప్పుడు ఆ గుడిలో అక్కడ నాకేదో చాలా పెద్ద పెద్దాళ్ళు కనపడుతున్నారు. కానీ నాకేం అర్థం కావట్లేదు. ఈయనే ఆడ జన్మ తీసుకున్నాడు ఈ జన్మలో. ఈయన అమ్మో! ఏంటనుకుంటున్నా అని చెప్పేసి గుసగుసగా నేను కూడా అక్కడే నుంచున్నాను. నా గురించే చెప్పుకుంటున్నారు. అది అర్థమైంది. తర్వాత నాకు అందరూ సమానం అనే భావన లేకుండా అహంకారంగా నాకే తెలుసు. నాకు మాత్రమే తెలుసు అనే అహంకారంతో నేను ఆ జన్మలో ప్రవర్తించాను. అందుకని చెప్పేసి ఈ జన్మలో ఆడజన్మ తీసుకొని ఇన్ని కష్టాలు పడుతూ నేను ఎక్కడైతే ఈ మాస్ ఏరియాకి దగ్గరలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నానో వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వటానికి నేను చాలా బాధపడ్డాను. ఇవ్వద్దు వాళ్ళేమన్నా నాన్ వెజ్‌లు తింటారు. అలా అలాగా ఊహించుకొని నేనుంటే, నీ మనస్థితి ఇంకా మారాలి, మారాలి అని చెప్పేసేసి భగవంతుడు అట్లా ఒక సంవత్సరం నేను ఖాళీగా ఉంచాను ఇల్లు. అప్పుడు మా అమ్మాయినడిగితే, మా అమ్మాయి అంది, "వాళ్ళు పెళ్లి చేసుకోటానికే కులాలు లేవమ్మా. నువ్వు ఇల్లు అద్దెకివ్వటానికి నీకు కులాలు కావాలా?" అని అడిగింది. అడిగితే అప్పుడు నాకు అర్థమైందనమాట. ఓహ్! నేను ఇంతగా కులానికి విలువిస్తున్నాననమాట అని అప్పుడు బాధపడ్డాను. తర్వాత ఇచ్చేశాను. కానీ నాకు ధ్యానంలోకొచ్చాక సినిమా రీల్‌లాగా నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నేనెక్కడ అహంకారంగా ఉన్నాను, నేనెక్కడ తగ్గించుకోవాలి అని అన్నీ ఇది చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. కానీ నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నేనిలా పెళ్లి జేసుకోవటానికి మరి ఎట్లా చేసుకున్నాక ఎవరో ఒకళ్ళు అంటారు గదా! ఎవరైనా నన్ను తక్కువగా అనటం, బ్రాహ్మణ ఎం
కొంచెం తగ్గించి చూస్తారు గదా! అలా కమ్మారేమో ఇదేంటి ఇలా చేసుకుందని అంటారు గదా! ఈ మాటలన్నీ పడటం ఇట్లా నా జీవితంలో ఇవన్నీ నాకు కళల రూపేణా తెలిసినాయనమాట. ఆ జన్మలో నేను చేసిన అహంకారానికి ఈ జన్మలో నేను ఈళ్ళందరి చేత ఏదో ఒక మాట అనిపించుకోకుండా కుదరదు కదా! అలా జరిగింది. ధర్మ విభాగ ధ్యానం చేసినాక నేను నా స్థితిని అడిగాను. నా ఆత్మస్థితిని చూపించమని అడిగినప్పుడు, నా ఆత్మస్థితి కలలో కూడా ఎవరికన్నా సాయం నాకు మామూలుగా అలా ఉంటుందనమాట. ఎవరికైనా నోటి మాటతో సాయం చేయాలని, ఎవరికైనా నాకు చేతనైన సాయం చేయాలని అలా ఉంటుంది. కలలో కూడా నాకు అలా ఉంటుందా? ఉండదా? నేను పైకే అట్టా ఉంటున్నానా? కీర్తి కోసమా? ఇలా ఎన్నో రకాలుగా నేను నన్ను నేను రియలైజేషన్ చేసుకొని మాట్లాడుకునేదాన్ని. అప్పుడు నాకు కలలో కూడా కొన్ని కళలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఆ కళలో కూడా ఒక ఆవిడకి సాయం చేయటానికి వెళ్ళి, "ఏం పర్వాలేదమ్మా రా" అని చెప్పేసి తీసుకొచ్చాననమాట. అమ్మో! ఆత్మపరంగా కూడా నేను అలాగే ఉన్నానని నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం చూపిచ్చారు. అంటే నేను మామూలుగానే ఇలా ఉంటున్నానా? లోపల నాకింకా ఆశలు, కోరికలు ఉన్నయ్యా? అని నేను అడిగాననమాట. అంటే కలలో కాకుండా విడిగా కూడా నేను మంచిగా ఉంటున్నానా? లేదా? అని అడిగాను. అడిగితే కలలో కూడా నేను మంచిగా అందరికీ సేవ చేయాలనో, లేకపోతే ఎవరికన్నా హెల్ప్ చేయాలనో, ఆ పడిపోయిన ఆవిడని లేపి తీసుకురావటం ఇట్లాంటి కలలొచ్చినియి. ఓహో! నేను అట్లా ఉన్నాననిపిచ్చింది. అట్లా నాకు కలలో ఒక జామ చెట్టు వంగి, ఓ పండిచ్చింది తినమని. అలా రకరకాల కళలు వచ్చినియి. ఇంకా నేను సాధన సరిగ్గా చేయలేకపోతున్నానని అనిపిస్తుంది. సాధన బాగా చెయ్యాలి. చేసి ఆ కళల్లో నా జీవితాన్ని పండించుకోవాలని ఉంది. ఆహ్, వంశీ సార్ పుణ్యమా అంట. ఇవాళ ఏ సమస్యొచ్చినా, ఎవరికి ఏ సమస్యొచ్చినా ఇలా చెయ్యండి, ఇలా కలొస్తుంది, ఇలా బావుంటుంది, ఇలా బావుంటది నిజం చెప్తున్నాను. ఎక్కడ స్వామీజీల దగ్గరికెళ్ళి మీరు ఆ డబ్బులిచ్చి అది చెప్పండి, ఇది చెప్పండి అని అనక్కర్లేదు కదా! కాబట్టి ఇలా నిజంగా మీరు మనస్ఫూర్తిగా చేస్తే ఆ కళ మీకొచ్చేస్తది. మీకు ఆ విషయం అర్థమైపోతుంది. అట్లా నాకు కూడా చాలా తెలిసినియి. అలాగే మీకు కూడా తెలుస్తాయి అని చెప్పేసి ప్రతి వాళ్ళకి నేను చెప్పటం. ఒక్కొక్క చోట అర్థం కానోళ్ళకి కూడా చెప్పినప్పుడు కొంచెం బాధపడతాను. అయ్యో! ఇంత విలువ గల మాటలు విలువ తెలియనాళ్ళకి చెప్పానే అని బాధపడతాను. కానీ మళ్ళీ నేను చెప్పటం ఆపను. అందరికీ చెప్తాను. అలా వంశీ సార్ వల్ల ఇంతమంది వాళ్ళ కష్టాల్ని వదిలించుకొని, వాళ్ళ మానసిక స్థితిని మార్చుకొని, ఏ డాక్టర్ల దగ్గరికి ఎళ్ళకోకుండా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నందుకు ఆయనకి సర్వదా, సర్వదా ఎప్పుడూ కూడా వేల వేల కృతజ్ఞతలు. ఆ బంగారు కొండ ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతమందిని దీవించడానికొచ్చాడో, ఎంతమందికి జ్ఞానాన్ని ప్రసాదించడానికొచ్చాడో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఆత్మ ప్రణామాలు, నా వందనాలు, చిన్నవాళ్ళకి నా దీవెనలు. ఈ అవకాశం నాకిచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. వంశీ సార్‌కి, సుకన్య మేడంకి, అందరికీ, స్వప్నకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే.